నా పేరు రవి అండి. రవి గారు మీరుండే ఏరియా పేరేంటి సార్ ఇది? నందమూరి నగర్ 10th లైన్ అండి. సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అంతకుముందు ప్రెస్ మీట్లో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మాట్లాడుతూ ప్రభుత్వం తరపున ఎటువంటి సహాయక చర్యలు అందించడం లేదు, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఏం పనిచేయట్లేదని చెప్తున్నాడు సార్. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తరపున సాయం ఏమన్నా అందుతుందండి? అలాంటిది ఒక విషయం ఏంటంటే అండి, ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడుకునే విషయం అయితే కరెక్ట్ కాదు. ఆయన చేస్తున్నాడా చేయలేదా అన్న సంగతి పక్కన పెడితే మీ వల్ల ఏమన్నా అవుద్దా అది చూసుకోవాలి, కానీ రాజకీయం అయితే ఇక్కడ ఆడకూడదు. విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ, అంటే ఇది మనము కావాల్సుకొని ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని చెప్పారు. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కాదు. ఎందుకంటే అనుకోకుండా ఇది 46 సంవత్సరాల కింద 70 ఏళ్ళలో వచ్చిన ఫ్లడ్ అని మన పక్కన ఉన్న వాళ్ళందరూ చెప్పారు. ఇది అనుకోకుండా వచ్చింది. దానికి మనం ఎంతవరకు చేయగలం అంతవరకు మాత్రమే చేయగలం. మనం సూపర్ మ్యాన్స్ కాదు, సూపర్ హీరోస్ కాదు. మనం ఎంతవరకు చేయగలం అంతవరకు మాత్రమే చేయగలం. బట్ ఆయన వయసుకు మించి ఆయనకు సంబంధించినంత వరకు తను కూడా అవన్నీ పక్కన పెట్టి ప్రజల కోసం ఏమన్నా చేయాలన్న యాటిట్యూడ్తో వాళ్ళు ఉన్నారు. ఈ ఎలక్షన్ తర్వాత మాత్రం వాళ్ళ యాటిట్యూడ్ అయితే ఇదివరకు ప్రీవియస్ ఎలా ఉందో మనకు అయితే పెద్దగా, అంటే ఇదివరకు రాజకీయం చేశారు, ఇప్పుడైతే ఖచ్చితంగా ప్రజల కోసం మాత్రమే అందరు చేస్తున్నది అయితే ఈ విధానం. నేను ఏ రాజకీయ పార్టీ గురించి విమర్శించట్లేదు, ఏ రాజకీయ పార్టీకి నేను సంబంధించి సపోర్ట్ చేయట్లేదు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మాత్రం పక్కా సర్వీస్ అయితే బాగుందండి. కానీ చిన్న చిన్న ఏరియాలలోకి రాలేని పరిస్థితులు ఉన్నాయి. అవి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్, ఒక సీఎం రేంజ్కి వెళ్ళాలంటే కొంతవరకు ఎంతవరకు తెలుస్తుంది, వాళ్ళు కూడా రాలేరు, అధికారులు కూడా రాలేని ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మా ప్లేస్కి మా 10th లైను 11th లైన్ వీటిలకి అసలు అయితే ఇప్పటి వరకు ఎలాంటి సర్వీస్ దొరకట్లేదు. బట్ మేము వస్తున్నాం, బయటకు వస్తున్నాము, ఎందుకంటే అక్కడికి రాలేరు ఎవరు కూడాను. దానికోసం మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం, మన వరకు అయినంత వరకు మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాము. బట్ మేము బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ ద్వారా మాకు సపోర్ట్ దొరుకుతుంది. మేము కూడా ఒక 10 మందికి సహాయం చేయగలుగుతున్నాము వాళ్ళ ద్వారా. మా ఫైనాన్షియల్ స్టేటస్ కాదు, కానీ మేమైతే వాళ్ళు ఇచ్చినది అనేది మేమైతే 10 మందికి పంచగలుగుతున్నాము, అది చేయగలుగుతున్నాము. మాకైతే సర్వీస్ దొరుకుతూ ఉంది. కానీ ఒక వాటర్ మాత్రం ఇబ్బంది గట్టిగా ఉంది. ఆ వాటర్ని అంటే మా ప్లేస్ వాళ్ళు క్యాచ్ చేయలేరు, ఎందుకంటే మేము చాలా లోపల ఉన్నాము. మాకు బోట్లు తప్ప వేరే ఫెసిలిటీ అయితే లేదు. మేమేదో మాకు ఈత వచ్చిన వాళ్ళు మాత్రం బయటికి రాగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం, కానీ సర్వీస్ అయితే బాగుంది. బయటికి వచ్చిన తర్వాత మాత్రం మేమైతే ఇదివరకు ఉన్న దానికంటే కొంచెం మేము రోజుకు 2 పాల ప్యాకెట్లు తీసుకెళ్ళేవాళ్ళం, ఇప్పుడు 4 పాల ప్యాకెట్లు తీసుకెళ్తున్నాం. రోజుకు ఏదో కొంచెం తినేవాళ్ళం, ఇప్పుడు కొంచెం ఎక్కువనే తినగలుగుతున్నాం. ఓపెన్గా చెప్తా ఉన్నాను నేను. మంచిగా అయితే ఫుడ్ పరంగా కానీ ఏదైనా కానీ కొంచెం కష్టపడుతూ ఉన్నాం. ఇంట్లో చేసుకునే ఫుడ్ని మేము బయట నుంచే పొందగలుగుతున్నాం, ఎక్కువగా లిబరల్గా పొందగలుగుతున్నాం. అది మాత్రం వాస్తవం చెప్తున్నాం కదా. 2 పాల ప్యాకెట్లు తీసుకున్నాం, మేము 4 పాల ప్యాకెట్లు తీసుకుపోతున్నాం. కొంచెం బాగానే తింటున్నాం, కానీ కొంచెం కరెంట్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ కొంచెం అందించగలిగితే ద బెస్ట్ అనమాట. మీ చూసాం కదండి ఇదివరకే వైజాగ్లో ఎంత బాగుండే. జగన్మోహన్ రెడ్డి గారే ఈ వరద గురించి రాజకీయం చేస్తున్నాడని 100%. అంటే జగన్మోహన్ రెడ్డి కోసం అని కాదు, దీన్ని ఎవరు రాజకీయం చేయకూడని టైం అండి. మనం 10 మందిని కలిసి శ్రమపడ, ఇప్పుడు మీ వంతు మీరు మీ సాయం చేస్తున్నారు, 10 మందికి తెలియాలని మీరు మాట్లాడుతూ ఉన్నారు, నన్ను కనుక్కుంటా ఉన్నారు. ఇది రాజకీయం చేసే టైం మాత్రం కాదు. రాజకీయం గురించి మాట్లాడకూడదు, రాజకీయం గురించి నేను మాట్లాడకూడదు, మీరు మాట్లాడకూడదు, మీరు క్వశ్చన్ కూడా చేయకూడదని నా ఉద్దేశం. నా ఒపీనియన్ అయితే అది. రాజకీయం చేయకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు కాదు, ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా అందరం బాధితులమే. ఇక్కడ ఉన్నంత వరకు మన పక్కన వాళ్ళకి మన వరకు మనం కాపాడుకోవాలి. మనకు సాధ్యమైతే పక్కన వాళ్ళకి సేవ చేయగలగాలి. లేదా ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు పాసిబిలిటీ అంతే. పుట్ ద ఎఫర్ట్ గెట్ ద రిజల్ట్ అండి. ఇక్కడ అంతమించి అయితే నేనేం చెప్పలేనండి. థ్యాంక్ యూ సార్. రామ్మోహన్ గారు మీరు ఎక్కడ ఉంటారండి? తోటవారి వీధి 5th లైన్. సార్ మరి గత 4 రోజులైతే ఈ ప్రాంతం బుడమేరు ముంపులోనే ఉంది. మరి ప్రభుత్వం తరపున మీకోసం ఏమన్నా చేస్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు? సూపర్గా ఉందండి, బాగానే ఉంది. కానీ వరద ముప్పు ఇంత స్పష్టంగా వస్తుందని వాళ్ళకే తెలియదు, మనకే తెలియదు. అది వచ్చి రానట్టుగా వస్తుంది అనుకుంటున్నారు, కానీ జనాలు అది సడన్గా రావడం ఏదైనా జనాలకి అకస్మాత్తు కారణం అయిపోయింది. కానీ ప్రభుత్వం వచ్చే చర్యలు సూపర్గా ఉంది. కానీ కొద్దిగా లోపలికి పడవల ద్వారాగా అవి కొద్దిగా అందిస్తే బాగుంటుందండి. మరి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఏం చేయట్లేదు, ఏదో ఫోటోషూట్ల కోసం మాత్రం ఆయన తిరుగుతున్నాడని అంటున్నారు. మీకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నీ ప్రభుత్వం తరపున అందుతున్నాయి సార్? జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్రాడ్. అతను చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మటుకి ఈయన చేసేది చాలా ఈ ఉన్న సిచ్యువేషన్లో బాగుంది. కానీ ఆయన ఎంతవరకు అయినా సరే
చాలా వరకు ఆయన వయసు పెద్ద అయినా చాలా వరకు నడిచి చేస్తున్నాడు సేవలు, బాగుంది. కానీ కొద్దిగా నీళ్లు తగ్గుతూనే వస్తున్నాయి కాబట్టి పడవలేని పరిస్థితి. కొద్దిగా వాటర్ ట్యాంకర్లతో వాటర్ అందించి డబ్బాలో నీళ్లు పట్టుకొని ఉన్నవాళ్ళు కొద్దిగా వంట గంటకు చేసుకునే కార్యక్రమం, ఫుడ్ చేసుకుంటే అదే బియ్యం గియ్యం ఇలాంటివి అందిస్తే బాగుంటుంది. అదండి. థ్యాంక్ యూ సార్. చంద్రబాబు నాయుడు గారు 3 ట్రిప్పులు రోజుకి మా ఏరియాకి బోట్లో వచ్చారు. ఎంత జనం బాధపడుతున్నారు అనేది ఆయన గ్రహించి రాత్రంతా కలెక్టర్ ఆఫీసులో కూర్చొని మానిటరింగ్ చేశారంట. అంత 74 ఏళ్ల వయసులో పెద్ద మనిషి అంత చేశారట. ఆయన చేయెత్తి నమస్కారం చేయాలి. జగన్ అయినా ఇక్కడ ఏమీ పట్టించుకోలేదు. ఆయన ఎంతసేపు విమానాల్లో హెలికాప్టర్లో తిరగడం, రోడ్లకి పరాదాలు వేసుకు తిరగడం తప్ప జనాలకి ఏమవుతుంది, ఎవరికి ఏం కావాలి అనేది అసలు ఎప్పుడు చూడలేదు. ఈ 5 సంవత్సరాల్లో కూడా నేల మీద నడిచిన రోజులు అయితే లేవు. పరదాలు కట్టి చెట్లు కొట్టి అయితే హెలికాప్టర్ 5 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టరే కానీ రోడ్డు మీద రావడం అనేది జరగలేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో బోట్లో నిలబడి వెళ్ళారండి. అన్ని ఉన్నాయి, హెల్పింగ్ నేచర్ అన్ని బాగానే ఉన్నాయి, అన్ని అందుతున్నాయి. ఫుడ్ కానీ, పాలు కానీ, బిస్కెట్లు కానీ అన్ని ఉన్నావు. అలాంటి ఇబ్బంది ఏమిటి లేదు, అన్ని అందుతున్నాయి. అన్ని ఉన్నాయి, చాలా మంచిది. ఆయన ఈ వయసులో చేస్తానని చాలా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా ఇవ్వట్లేదని అంటారు. అవును, వాళ్ళన్నీ అంటారండి. అలా వచ్చారండి వాళ్ళు 74 సంవత్సరాల వయసులో ఆయన చేస్తున్నారంటే అది మాకు కావాలి. అది ఆ వయసులో వస్తున్నారంటే అది మాకు కావాలా. మేము రాలేకపోతాం నీటిలోకి, ఆయన వస్తున్నారు. అంటే మీ అందరికీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం మీకు ఎలాగ ఉంది? చాలా మంచిగా ఉంది. ఏంటన్నా